మానవత్వానికి మచ్చుతునక ఆయనో నాయకుడు. అందరిలా సమాజంలోకి అడుగుపెట్టిన ప్రజాప్రతినిధి. భారతదేశంలో ఉండే వేలాది మంది నాయకుల్లో ఆయన ఒకరు అని జనం అనుకోవడానికి ఇసుమంత కూడా అవకాశమివ్వకుండా ప్రజా ప్రాతినిధ్య ప్రస్థానంలోకి కొనసాగుతున్న మంచి మనిషి, మనసున్న మనిషి శ్రీ మల్లాడి కృష్ణారావు గారు. అసలు ఇంతమంది నాయకులుండగా ఆయన గురించి మాత్రమే జనం ఎందుకు మాట్లాడుకుంటారు? ఎందుకు ఆయన చిత్రపటం ఇంట్లో పెట్టుకుంటారు? మల్లాడి అంటే మనోడు, మన మంచి కోరినోడు, మన మంచి మాత్రమే కోరినోడు. ఓటేసి గెలిపించినందుకు ముఖం చాటేసి అవసరమున్న నాడు మాత్రమే మళ్ళీ మనకు దండాలు పెట్టుకుంటూ వచ్చేవాడు కానే కాదు. అలా కాదు కాబట్టే మల్లాడి అందరి వారయ్యారు. మనిషి రూపంలో ఓ దైవమయ్యారు. ఎస్, లీడర్ అంటే ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి అని అనిపించుకోగలిగారు. యానాం ప్రజలే కాదు, ఆయన పాలనా పదం గురించి విన్న ప్రతి ఒక్కరి ఆత్మబంధువయ్యారు. నేటి తరం నాయకులకు ఒక పాఠమయ్యారు అన్నట్లు ఒక సాధారణ వ్యక్తి ఓ చరిత్రగా, ఓ పాఠంగా మారడం ఎలా సాధ్యమయ్యింది? ఎందుకు యానాం పేరు చెబితే ఆయన పేరు మాత్రమే గుర్తొస్తుంది? లెట్ us వాచ్ దిస్ స్టోరీ బై సుమన్ టీవీ. మనిషి పుట్టుకకు అర్థమేమిటో, మనిషి మనుగడ పరమార్థమేమిటో ఎప్పుడో తెలుసుకున్నారు కృష్ణారావు గారు. యానంలో పుట్టి పెరిగి బతుకు తెరువు కోసం వలసొచ్చి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ తన ఫ్యామిలీ మెంబర్లే అన్న ఆలోచనను ఆయన గుండెల నిండా నింపుకున్నారు. నిస్వార్థంగా పేదోడికి సాయంగా నిలిచారు. సాటి మనిషి కోసం ప్రార్థించే పెదవులు కాదు, సాయం చేసే మనసుండాలని మనసారా భావించారు. సర్వీస్ టు పూర్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అన్న ఒకే ఒక్క భావనకు కట్టుబడ్డారు. ఆ క్రమంలోనే అలవోకగా, అనివార్యంగా అందరి సమ్మతితో నాయకుడయ్యారు. 32 ప్రాయంలోనే పుదుచ్చేరి శాసనసభలో సభ్యుడయ్యారు. 1964 జూన్ 6న యానాంలోని దరియాల తిప్ప అనే గ్రామంలో జన్మించిన మల్లాడి కృష్ణారావు 12వ తరగతితోనే చదువు ఆపేశారు. సాటి మనిషికి సాయపడడమే మనిషి జన్మ పరమార్థం అన్న భావనకు బానిసయ్యారు. సాటి మనిషి కష్టాన్ని తన కష్టంగా భావించగలిగారు. అది తీర్చగలిగినప్పుడు వారి కంటిలో కనపడే కృతజ్ఞతలో ఎంతటి ఆనందముందో ఆస్వాదించగలిగారు. ఒక్కడిగా ఉంటూనే ఇంతటి ఆనందాన్ని పొందగలిగితే సమాజం తన వెనుక నడిస్తే ఇంకెంతో చెయ్యగలం అన్న ఆలోచనతో ప్రజా ప్రాతినిధ్య ప్రస్థానంలోకి అడుగుపెట్టారు. వేసిన మొదటి అడుగే ఆయన్ను ఏకంగా ఎమ్మెల్యే స్థానంలో తీసుకెళ్లి కూర్చోబెట్టింది. పదవి హోదా కోసం కాదు, పదవి ఆస్తులు కూడబెట్టుకోవడానికి కాదు, పదవి అస్మదీయుల్ని అందలమిక్కించేందుకు కానే కాదు అన్న ఆయన మానసిక స్థితే యానాం వాసుల పాలిట వరమయ్యింది. నిజమైన ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉండాలి అన్నది అనతి కాలంలోనే వారి గుండెల్ని తాకగలిగింది. ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారో ఆ క్షణం నుంచే ఆయన తన విభిన్న సేవా పథానికి శ్రీకారం చుట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న యానాం అభివృద్ధి ఎలా పరిపూర్ణం కావాలి అన్న అంశమే కాదు, పుట్టిన బిడ్డలకు ఏం కావాలి, పెరుగుతున్న చిన్నారులకు ఏం కావాలి, యువకుల ఉపాధికి కావలసిన వనరులేమిటి, పేదవాడి కష్టాలు ఎలా తీరాలి, మధ్యతరగతి ప్రజలకు ఏం చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది, జీవన ప్రయాణంలో అలసి సొలసి ఏవో కారణాల చేత కన్నబిడ్డల ఆదరణకు దూరమైన అమ్మా నాన్నలను ఎలా ఆదుకోవాలి, విధివంచనకు గురై వికలాంగులుగా మారిన వారికి, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన వారికి నేనేం చేయగలను, ఇలా వారు వీరని కాదు ప్రతి ఒక్కరి గురించి ఆయన ఆలోచించారు. ప్రజలతో మమేకమై ప్రతి అవసరాన్ని గుర్తించారు. ఆ క్రమంలోనే ఓ అద్భుతమైన ఓల్డేజ్ హోమ్ నిర్మించాలి అన్న ఆలోచన ఆయన మనసులో మొలకెత్తింది.
1998లో జనం ముందుకొచ్చి 25 ఏళ్లుగా ఎన్నో మానవీయ సేవలందిస్తూ భారతదేశంలోనే ఓ మహోన్నతమైన సేవా సంస్థగా అది రూపుదిద్దుకుంది. దేశ విదేశాలకు చెందిన ప్రముఖుల ప్రశంసల్ని అందుకుంది. ఓ శాసనసభ్యుడిగా, ఓ మంత్రిగా, ఓవైపు ప్రభుత్వ పథకాలను పేదలకు సక్రమంగా అందేలా పక్కా ప్రణాళికలతో సాగుతూ నిబద్ధతకు మారుపేరుగా నిలిచే ఆసుపత్రులు, యువత ఉపాధికి ఊతమిచ్చే ఫ్రీ కోచింగ్ సెంటర్లు, ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి అవసరమైన వసతులు సమకూర్చే వ్యవస్థలు సిద్ధం చేశారు కృష్ణారావు. వీటితో పాటు కళా సంస్కృతిని పెంచి పోషించేందుకు శిక్షణాలయాలు, క్రీడాకారులకు ప్రోత్సాహం కోసం కార్యక్రమాలతో పాటు పిలిస్తే పలికే ఫ్రీ అంబులెన్స్, ఉచిత మార్చురీ వ్యాన్, ఉచిత మహాప్రస్థాన వాహనాలే కాదు, చిన్నారుల కోసం ఆనంద నిలయం, రక్తదానం కోసం ఓ బ్లడ్ బ్యాంక్, అంధులకు చూపునిచ్చే ఐ బ్యాంక్, ఉద్యోగులకు అమ్మానాన్నలకు దూరమైన చిట్టితల్లుల కోసం ఓ బేబీ కేర్ సెంటర్ లాంటి 28 రకాల వ్యవస్థలను పేదలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ వ్యవస్థలన్నీ కులమతాలకు అతీతంగా అందుబాటులో ఉంచి సేవాపథ చరిత్రలోనే ఓ సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. అవి ఇవి కాదు, అన్ని రంగాలలో తన ఆలోచనలను చొప్పించి వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేసే అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి లోటుపాట్లను గమనిస్తూ వాటిని సరిచేస్తూ, నేను మాటలు చెప్పే నాయకుణ్ణి కాదు, చేతలు చేసే మీ సేవకుణ్ణి అని తన చేతల ద్వారా చేసి చూపించి జనం గుండెల్లో ఓ శాశ్వత స్థానాన్ని సంపాదించుకోగలిగారు. అటు నిత్యం 2000 మంది పేదలకు పౌష్టికాహారం అందించాలన్న ఆయన కోరిక అప్రతిహతంగా సాగిపోతూనే ఉంది. అనారోగ్యం బారిన పడి మందులు కూడా కొనలేని స్థితిలో ఉన్న పేదలకు ఉచితంగా వారికి కావలసిన మందులందించే ఓ సమున్నత సేవా కార్యక్రమం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జరుగుతోంది. గతంలో మందుల కోసం ఆర్థిక సాయం అందించేవారు. ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకుంటే ఆ మందులను పేదలకు ఉచితంగా అందించే విధంగా సాయాన్ని సవరించారు కృష్ణారావు గారు. అక్షరమే సామాజికాభివృద్ధికి అసలైన మార్గమని మనసారా నమ్మే ఆ మనసున్న మారాజు డబ్బు లేక చదువుకు దూరమైన పేద బిడ్డలను మళ్లీ స్కూళ్ళు, కాలేజీల్లో చేర్పించడం, వారి చదువుకయ్యే ప్రతి రూపాయిని అందించే సామాజిక సేవ ఆయన చేతుల మీదుగా చక్కగా సాగుతోంది. ఏ కష్టం వచ్చినా మీ పెద్ద కొడుకు లాంటి వాణ్ణి నేనున్నాను అన్నట్లుగా సాగుతున్న మల్లాడివారి సేవా ప్రస్థానం గురించి చెప్పుకోవాలి అంటే మాటలే చాలవనిపిస్తోంది. ఇంత సేవా చరిత్రను తన జీవితానికి ముడిపెట్టుకున్నారు కనుకే యానాం వాసులు కృష్ణారావును తమ ఇంటి బిడ్డగా తలుచుకుంటారు. అందుకే ఏటా ఆయన పుట్టినరోజు జూన్ 6 కోసం ఎదురు చూస్తారు. ఆయన జన్మదినాన్ని తమ ఇంటి పండగలా జరుపుకుంటారు. కాలం గిర్రున తిరిగింది. 1996లో ఒకే ఒక్కడుగా కదలి 5 సార్లు ప్రజాప్రతినిధిగా గెలిచి యానాం పట్టణాన్ని అభివృద్ధికి తార్కాణంగా నిలిపి, ఎస్, ఇది డెవలప్మెంట్ అంటే, ఇది నాయకత్వం అంటే, ఇది ప్రజాసేవ అంటే అని నిరూపించి పట్టుబట్టి సాధించిన యానాం పట్టణాభివృద్ధి ప్రజల మెప్పును పొందడమే కాదు, ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీ సీనియర్లను మెప్పించింది. అభివృద్ధి దిశానిర్దేశం చేసే అనేక విభాగాలకు అమాత్యుడిగా పనిచేసే అవకాశాన్ని అలవోకగా అందించింది. యానాం కష్టంలోనే కాదు, ఒరిస్సా తుపాను కావచ్చు, గుజరాత్ భూకంపం కావచ్చు, మరో రాష్ట్రం కావచ్చు, దేశంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు సంభవించినా అక్కడకు తన సేవా సైన్యంతో కదలి వెళ్లి వారికి అండగా నిలిచిన కృష్ణారావు సేవా నిరతి మనిషికుండాల్సిన మానవీయ విలువల అవసరాన్ని సమాజం ముందు ఆవిష్కరించింది. సమాజానికి అన్నం పెట్టే రైతుకు అండగా నిలిచే దిశగా ఆయన చేసిన కృషి బీడు భూముల యానాం ప్రాంతాన్ని సిరులు పండించే సీమగా మార్చగలిగింది. మల్లాడి కృష్ణారావంటే మాటల మనిషి కాదు, చేతల్లో మంచిని చేసి చూపించగల ఒక మనసున్న మనిషి అని ఒకప్పటి అసాధారణ కార్యకర్తను చేర్చగలిగింది. ప్రభుత్వ పథకాలను చక్కగా అమలు చేస్తూ పాలకుల సాయం లేకపోయినా తన సొంత సొమ్మును దాతల ఔదార్యానికి జతచేస్తూ భారతదేశ శాసనసభ్యుల చరిత్రలోనే
3 సార్లు బెస్ట్ ఎమ్మెల్యేగా పురస్కారం అందుకొని ఓ చరిత్ర సృష్టించడం వెనుక నమ్మి ఓటేసిన ప్రజలకు నమ్మకమైన సేవలందించాలన్న ఆయన సంకల్పమే పునాదిగా మారింది. ఒక మంత్రిగా ఎన్నోసార్లు బెస్ట్ సర్వీస్ అవార్డ్స్ అందుకున్న ఆయన బాలల సంక్షేమానికి చేసిన కృషికి ఏకంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా పురస్కారం పొందగలిగారు. 5 సార్లు శాసనసభ్యుడిగా, 3 సార్లు మంత్రిగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన ఆ మంచి మనిషిది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మనస్తత్వం ఓ మంచి నాయకుడిగానే కాకుండా పేదవాడి కష్టం తెలిసిన మనసున్న మారాజుగా మలచగలిగింది. మనిషి జన్మకు అసలైన అర్థమేమిటో విప్పి చెప్పగల ఓ పాఠమయ్యింది. ఆ పాఠశాల పరంపరే జనం గుండెల్లో ఆయన రూపాన్ని శాశ్వతంగా ప్రతిష్ఠించగలిగింది. 2022 యానాం ప్రాంతంపై ప్రకృతి పగబట్టిన సమయమది. ఉప్పొంగిన వరదలతో జనజీవనం కకావికలమైన కాలమది. ఆ కష్టకాలంలో కృష్ణారావు కదలిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించింది. పొలాలు, జనాలు వరద విలయంలో చిక్కుకొని అల్లాడుతున్న సమయమది. ఆ కష్టాన్ని కళ్ళారా చూసిన కృష్ణారావు ఉన్న పళాన ముందుకు కదిలారు. కష్టం తీరేదాకా నీ వెంటే ఉంటా అంటూ వేలాది మందికి నిత్యాన్నదాన కార్యక్రమాలకు తెరలేపారు. పేదలకు ఉచితంగా నిత్యావసరాలందించారు. సహాయ కార్యక్రమాల కోసం అధికారులను పరుగులు తీయించారు. వారితో పాటు తాను ఓ పడవెక్కి నిలువెత్తు జలాల మధ్య ముందుకు కదిలారు. పీకల దాకా ప్రవహిస్తున్న నీటిలోకి దిగారు. తన చేతులతో అన్నార్తులను ఆదుకున్నారు. నాయకుడే అంత సాహసం చేయగా లేనిది తామెలా చూస్తూ ఊరుకోగలం అన్న భావనను అధికారుల్లో కలిగించడం ద్వారా ప్రభుత్వ సాయాన్ని బాధితులకు అందించే ప్రక్రియలో మనస్ఫూర్తిగా మమేకం చేయగలిగారు. ప్రకృతి పగబట్టి కొండంత కష్టంలో కూరుకుపోయిన తన ప్రజలకు తానేం చేయగలనో చేసి చూపించడం ద్వారా ఇలాంటి కష్టమే వస్తే ఏ నాయకుడైనా ఏం చేయాలో తన చేతల్లో చేసి చూపించారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఓ లీడర్గా జనానికి సేవ చేయాలి అన్న భావనలోకి ఏ ప్రజాప్రతినిధి అయినా ఏం చేయగలడో, ఎంత చేయగలడో ఓ పాఠంలా చెప్పగలిగాడు. ఆ నిబద్ధతే, ఆ సేవాభావమే మందు, డబ్బు లాంటి ప్రలోభాలు లేని స్వచ్ఛమైన ఓట్లను యానాం ప్రజల కానుకగా అందించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి 5వసారి మళ్లీ ఎన్నికల్లో నిలబడ్డానికి ఆయన మనసు అంగీకరించకపోయినా ఆయన్ను ఆదరించిన జనం పట్టుదలతో అనివార్యంగా ఎన్నికల బరిలోకి దిగారు. ప్రజాశీస్సులతో విజయకేతనం చేతబూనారు. అప్రతిహత విజయ పరంపరే ఆయన్ను మరింత బాధ్యతాయుతమైన మంత్రి పదవికి దగ్గర చేసింది. ఒక అమాత్యుడిగా ఆయన చేసిన సేవలు ప్రభుత్వ ప్రశంసలు అందుకోవడమే కాదు, జాతీయ స్థాయి పత్రికా రంగం చేత కొనియాడబడేలా చేసింది. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందించింది. ఓవైపు ప్రజాప్రతినిధిగా యానాం పట్టణ అభివృద్ధిని భుజాల మీద మోస్తూనే మరోవైపు ఆయన మనోఫలకంలోంచి 1998 అక్టోబర్ 2న అంటే ఇప్పటికి సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఆయన స్థాపించిన ఓల్డేజ్ హోమ్ సేవా చరిత్రలోనే ఓ ఆణిముత్యంగా మారింది. కన్నబిడ్డలకు దూరమైన అవ్వా తాతలను ఆ సేవాగృహం అక్కున చేర్చుకుంటోంది. ఇంత బువ్వ పెట్టి ఆకలి తీర్చడమే కాదు, కన్నబిడ్డల దగ్గర కూడా ఇవ్వలేనంత మానసిక ప్రశాంతతను వారికి అందించి వారిని అమ్మలా ఆదరిస్తోంది. అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరిన వారిని వీలు చూసుకుని వెళ్లి పలకరించడమే కాదు, వారికి ధైర్యం చెప్పడమే కాదు, ఖరీదైన మందులు కొనేందుకు ఇబ్బందులు పడే నిరుపేదలకు నేనున్నాను అంటూ వైద్యులిచ్చిన ప్రిస్క్రిప్షన్ తెచ్చిన వారికి వాటిని కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం ఆయన ఏర్పాటు చేసిన సేవా సంస్థల ద్వారా నిరంతరాయంగా అందుతూనే ఉంది. అక్షరమే సామాజికాభివృద్ధికి రాచబాట అని మనసారా నమ్మే మల్లాడి పేదబిడ్డలు చక్కగా పై చదువులు చదివేందుకు అవసరమయ్యే శిక్షణను ఈ సేవా పరంపరలో ఓ ప్రధాన భాగం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్రతి పేదవాడి ఇంటి పెద్ద బిడ్డయ్యారు. సామాజిక సేవా పథంలోకి అడుగు పెట్టాలనుకునే వారికి ఓ పాఠమయ్యారు. ఎస్, ఈ సేవా మార్గం మరింత విస్తరించాలి,
ఈ సేవాయజ్ఞం నిరంతరం కావాలి. నా కట్టె కాలినా సాటి మనిషికి అందుతున్న ఈ సేవా పద పరంపర ప్రశాంతంగా సాగే జీవనదిగా మారాలి. అదే నా సంకల్పం అంటున్న మల్లాడి కృష్ణారావు గారి సేవలకు హ్యాట్స్ ఆఫ్ టు యు సార్ అని అనకుండా ఎలా ఉండగలం? ఎందుకంటే ఆయన ఓ లీడర్, ఎ మర్సిఫుల్ లీడర్, ఎ మ్యాన్ విత్ మిషన్. A story made by Suman TV.